రైతు సోదరులకు స్వాగతం. మనం యుద్ధం మొదలైనప్పుడే, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలైనప్పుడే యూరియా కొరత గురించి ఒక 2-3 వీడియోలు చేయడం జరిగింది. భారతదేశంలో యూరియా తయారు చేయాలంటే గల్ఫ్ నుంచి, ముఖ్యంగా ఖతార్ నుంచి వచ్చే గ్యాస్ ఎల్ఎన్జీ మీదే ఆధారం. ఎందుకంటే భారతదేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కేవలం మన అవసరాల్లో 10% మాత్రమే. కాబట్టి ఎల్ఎన్జీ గ్యాస్ అన్నా రావాలి, లేదంటే నేరుగా ఎరువులన్నా దిగుమతి చేసుకోవాలి. కానీ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదలయ్యే ముందు 100 రోజులు యుద్ధం జరిగి అంతా చైన్ లింక్ అంతా తెగిపోయింది. కాబట్టి వ్యవస్థ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దీంతో యూరియా దిగుమతులు బాగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియా సప్లై చేస్తామని చెప్తా ఉన్నా యాప్ అనేది ఒకటి తీసుకొచ్చి కొంత కంట్రోల్ చేశారు. రైతులు ఎంత యూరియా అడిగితే అంత ఇచ్చే పరిస్థితుల్లో. తాజాగా తెలంగాణలో యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్నారు. ఇంకా సీజన్లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల రైతులు పెద్ద ఎత్తున పంటలు వేయలేదు. లేదంటే ఈ పాటికే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కిలోమీటర్ కొద్దీ క్యూలు ఉండేవి సహకార సంఘాల దగ్గర, ఎరువుల దుకాణాల దగ్గర. రైతులు కూడా ఆశలు వదులుకున్నారు. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలో, ఆ 2 డెల్టాల్లోనే కొంతవరకు పంట వచ్చే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల కింద అయితే 6 తడులు, ఏదో ఒక 2-3 తళ్ళు వచ్చే అవకాశాలు ఇప్పుడిప్పుడే మెరుగవుతా ఉన్నాయి. ఇక తెలంగాణలో కనుక మనం పరిశీలించినట్లయితే యూరియా యాప్, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తీసుకొచ్చిన ఇది కొంచెం రైతులకి ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆ యాప్లు అవన్నీ వాడటం అనేది కొంచెం చదువుకున్న వాళ్ళైతే పర్లేదు, కానీ రైతుల్లో కొంతమంది నిరక్షరాస్యులు ఉంటారు. కాబట్టి ఆ యాప్ని ఉపయోగించడం, ఆ యాప్లో నమోదు చేసుకోవడం అవన్నీ కొంచెం కష్టసాధ్యంగా ఉంది. దీంతో దుకాణాల దగ్గర, సహకార సంఘాల దగ్గర ఎరువుల కోసం ఎగబడతా ఉన్నారు. తాజాగా తెలంగాణలో 2-3 ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా యూరియా కోసం తొక్కిసలాట్లు కూడా జరిగాయి. మరి కరీంనగర్ జిల్లాలో ఈ యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులైతే యూరియా కోసం సహకార సంఘాల దగ్గర రోజంతా పడిగాపులు కాస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అయితే యాప్లో నమోదు చేసుకోండి, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారో, ఎన్ని బస్తాలు మొదటి విడత రిలీజ్ అవుద్దో అంతవరకే ఇస్తారు అని చెప్తా ఉంది. కానీ రైతులు మాత్రం గుంపులుగా దుకాణాల దగ్గరికి, సహకార సంఘాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అక్కడ తొక్కేసలాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక వర్షపాతం కనుక మంచిగా నమోదయ్యి బాగా వర్షాలు పడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒకసారి ఊహించుకుంటే, 2004-2005లో తెలంగాణలో యూరియా కోసం రైతులు ఎలాగైతే కిలోమీటర్ల కొద్ది చెప్పులు పెట్టి, అంటే నిలబడలేక 24 గంటలు 30 గంటలు నిలబడలేక చెప్పులు పెట్టి పక్కన పోయి చెట్ల కింద అనుకున్నారు, అలాంటి పరిస్థితులు మరొకసారి దాపురించే అవకాశం ఉంది. వర్షాలు పడితే యూరియా సమస్య, వర్షాలు పడకపోతే అసలు పంటలే పడే అవకాశం లేదు. కాబట్టి అలాగూ నష్టమే. రైతు సోదరులు, మీ ప్రాంతంలో ఇప్పటి వరకు సరైన వర్షపాతం, జూను జూలైలో దాదాపు 10 రోజులు అయిపోయింది, సరైన వర్షపాతం నమోదైందా లేదా మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ మండలంలో, మీ జిల్లాలో అనే విషయాన్ని కామెంట్ చేయండి.